రేగుంట అరుణ గారు ప్రస్తుతం లైవ్లో మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు. నమస్తే అండి అరుణ గారు. నమస్తే అండి. నిన్నటి నుంచి మీ వీడియో ఎంటైర్ మీడియాలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ అన్నింటిలో కూడా సర్క్యులేట్ అవుతోంది. అసలు వాట్ అసలు ఏం జరిగిందండి? మీరు ఆ రోజు శ్రీకాంత్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఈ వీడియో బయటకు ఎట్లా వచ్చింది? హలో అరుణ గారు. అరుణ గారు అసలు ఎలా ఇదంతా వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇది ఎట్లా బయటకు వచ్చింది ఈ వీడియో? మీరు ఎందుకు ఆ జైలు దగ్గరికి వెళ్ళారు అరుణ గారు? ఇది అసలు రావట్లేదు, ఒకటే వస్తుంది. హలో అరుణ గారు. హలో చెప్పండి అరుణ గారు. యాక్చువల్లీ నిన్నటి నుంచి కూడా మీ వీడియో ఎంటైర్ సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో రన్ అవుతోంది. ఏంటి అసలు ఆ వీడియోలో ఉన్నది మీరేనా? అసలు వీడియో బయటకు ఎట్లా వచ్చింది? వీడియో ఎలా బయటకు వచ్చిందో నాకెలా తెలుస్తుందండి. వీడియోలో ఉన్నది దానిలో ఏమి మహాన్యూస్ వాళ్ళు పెద్దగా చూపించారు. దానిలో తప్పే ఉంది, చేతికి క్రీమ్ రాయించుకోవడం అనేది తప్పే ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ ప్లేస్ లో నేను ఉండడానికి పోలీసుల పహారానో ఇంకొకటో అనేది పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఆయనకి చెయ్యి విరిగిన తర్వాత జైలు సూపరింటెండెంట్ గారు అఫీషియల్ గా లేఖ రాస్తే కుటుంబ సభ్యుల్ని ఉండమని, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో నేను కేర్ టేకర్ గా ఉండమని చెప్పి వాళ్ళు నాకు ఆ లెటర్ పంపిస్తే, ఆ లెటర్ తీసుకెళ్లి నేను అఫీషియల్ గానే ఏఆర్ ప్రిజన్ వార్డు దగ్గర ఉన్నటువంటి గార్డ్ లో సబ్మిట్ చేస్తే వాళ్ళు అఫీషియల్ గానే నన్ను అలో చేశారండి కేర్ టేకర్ గా. అప్పుడు నేను కూర్చొని క్రీమ్ రాయించుకుంటున్నది ఎవరు ఎక్కడి నుంచి తీసారో నాకు తెలియదండి. ఇప్పుడు దాన్ని వక్రీయంగా అసలు రకరకాలుగా అసభ్యంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ నేను ప్రేమించిన వాడి దగ్గర కూర్చోవడం కూడా తప్ప అన్నట్టు మహాన్యూస్ వాళ్ళు ఎందుకు అంత పెద్దగా చూపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. నిన్నటి రోజున దినకర్ అనే అతను వచ్చి నన్ను 50,000 డిమాండ్ చేశాడు. అది నేను ఇవ్వకపోవడంతో అతను ఇట్లా రకరకాలుగా ఐపీఎస్లు ఐఏఎస్లు అందరు నా కౌగిల్లో ఉన్నారని నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తా ఈ యూట్యూబ్ లో అంతా ఆయన మెహర్బానీ కోసం, ఆయన ఛానల్ వ్యూస్ కోసం నన్ను వాడుకుంటున్నాడండి. ఆంధ్రజ్యోతిలో పెద్ద పేపర్కి ఎక్కించారు నన్ను, సామాన్యురాల్ని పెద్ద పేపర్కి ఎక్కించి నన్ను పెద్దదాన్ని చేసి ఇట్లా వైరల్ చేస్తా ఉన్నారు. నన్ను పాపులర్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు నేను తెలియపరుస్తాను. కానీ నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసేంత హక్కు దినకర్కి కానీ, మహా టీవీకి కానీ ఎక్కడి నుంచి వచ్చిందని నేను ఒక ఛానల్లో నిన్న అడిగానండి. వాళ్ళు లైవ్ కూడా వేశారు. అట్లా కదా అరుణ గారు, నేనేమంటానంటే ఇవాళ మీరు పాపులర్ అయ్యానంటున్నారు. అది మీరు చెప్తున్న ఛానల్ ఒక్కటి కాదు, అన్ని ఛానల్స్లో ఇన్క్లూడింగ్ మా ఛానల్లో కూడా వీడియో ప్లే చేస్తున్నాం. నేనేమంటానంటే ఎందుకు అంటే ఆ శ్రీకాంత్కి మీకు సంబంధం ఏంటి? ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి పెరోల్ ని నిబంధనలు వైలేట్ చేసి ముందు కనుకండి మీకు వార్తలు మీ ఛానల్స్ అన్ని కూడా ప్లే చేసే ముందుగా ఒక్కసారి ఏ ఛానల్ వాళ్ళైనా సరే నన్ను వివరణ అడిగారా? శ్రీకాంత్ కి మీకు ఏంటి సంబంధం అనేది వివరణ అడిగారా? మీరు వివరణ అడిగి ఉంటే నేను వివరంగా చెప్పి ఉంటే ఇట్లా రకరకాలుగా నా గురించి స్క్రోలింగ్ చేసే అంత బాధ మీ ఛానల్స్ వాళ్ళందరికీ వచ్చిండేవా అని నేను అడుగుతా ఉన్నాను. ఉన్నటువంటి మహిళలు అయితే ఉరేసుకొని చనిపోరా అనేది కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నానండి ఛానల్స్ వాళ్ళని కూడా. ఇవాళ మీ ఆవేదన మీ మనోవేదన, మీరు పడుతున్న ఇబ్బంది, మీ వైపు నుంచి అసలు ఏది నిజం ఏది వాస్తవం చెప్పించే ఉద్దేశంతో మీతో ఇంత మాట్లాడిస్తున్నామండి. గవర్నమెంట్ కి టైం లేదా, లేకపోతే ఇంకొక పని లేదనా? లేనిపోని పిటిషన్లు, లేనిపోని ఎంక్వైరీలు అన్ని ఈ పేపర్ల వల్ల, ఈ టీవీల వల్ల జరుగుతూ ఉన్నాయి. ఈ వచ్చే స్క్రోలింగ్స్ మీద గంటేరు డిపార్ట్మెంట్ మొత్తం పడి ఒక్కొక్క వార్త ఫేక్ వార్త వస్తుంటే ఆ వార్త మీద పట్టుకొని ఎంక్వైరీలని జైలు చుట్టూ తిరగడం, మా చుట్టూ తిరగడం, మా యొక్క వ్యక్తిగత విషయాలన్నీ అడగడం, మా యొక్క ఫైనాన్షియల్ విషయాలు ఏముందండి? ఇక్కడ నేను తెల్ల రేషన్ కార్డు నాకుంది, వెరిఫై చేసుకోండి. ఏం నాకు కోట్ల ఆస్తుందని చెప్పి మహాన్యూస్ పెద్దగా స్క్రోలింగ్ చేస్తున్నా. ఆవిడైతే నాకు అసలు ఆవిడని చూస్తేనే అసహ్యం వేస్తుంది. అసలు యాంకర్ అయితే అయింది కానీ నా కోసమే యాంకరింగ్ నేర్చుకున్నట్టున్నాను. ఒక మహిళ గురించి ఇంకొక సాటి మహిళ యాంకరింగ్ చేసేటప్పుడు కనీసం ఆ హైప్ అన్న తగ్గిద్దామని లేదు. దగ్గర కూర్చొని నేను ప్రేమించి నేను పెళ్లి చేసుకోవాలనే వ్యక్తిని దగ్గర కూర్చొని నేను చేతి క్రీమ్ రాయించుకుంటే ఆవిడకి వచ్చిన నష్టం ఏందో? నేనేమన్నా వాళ్ళ బంధువులతో ఉన్నానా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో ఉన్నానా? ఆమె ఇంత నుంచి ఆ ఏళ్ళ నుంచి కాళ్ళ నుంచి ఏళ్ళకి నా మీద రకరకాలుగా చెప్పి యాంకరింగ్ చేసి ఆమె హైప్ అవ్వాలని చూస్తా ఉంది. ఫస్ట్ అట్లా కదా అరుణ గారు, ఇప్పుడు దినకర్ మీద నెల్లూరు ఎస్పీ గారిని కలిశానండి. నెల్లూరు ఎస్పీ గారిని కలిసి అతని మీద రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చాను నేను. నాకు సమాధానం మహా టీవీ వాళ్ళు దినకర్ చెప్పాలి. నా ఐపీఎస్ కానీ ఐఏఎస్లు కానీ నా కౌగిట్లో ఎక్కడున్నారు? నీ దగ్గర ఒకటన్నా ఉందా? ఒక ఫోటో ఉందా? ఒక వీడియో ఉందా?
ఈ జిల్లాకు వచ్చిన కన్సల్టెంట్ ఎస్పీ గారికి అందరూ పోయి కలిసినట్టే నేను పోయి కలిస్తే ఆ ఫోటోలు స్క్రోలింగ్ చేసి నా కౌగిట్లో ఉన్నారని చెప్పడానికి నువ్వెవరవయ్యా అసలు? నేను బిగ్ టీవీ తరపున నేను నా ఆవేదన వ్యక్తం చేస్తున్నా. ఇది మీరు స్క్రోల్ చేయండి. ఏ టీవీ వాళ్ళు నాకు వేయట్లేదు ఇది అన్ని దాన్ని కట్ చేస్తాను. అసలు మీరు అన్నట్టు ఒకటండి, మీరు అన్నట్టు ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం నా చేతిలో ఉంటే ఈ రోజు నాకు ములాఖాత్ ఇవ్వలేదండి. పొద్దున్నీ సాయంత్రం పొద్దు నుంచి ఇప్పటి వరకు నేను బయట అందరితో జనాలతో పాటు నేను అక్కడ అనాథలాగా నిలబడుకొని ఉన్నాను జైలు బయట. ఇంతవరకు శ్రీకాంత్ హెల్త్ ఎలా ఉందని కానీ, శ్రీకాంత్ ఎలా ఉన్నాలని కానీ జైలు నాకు చూపించట్లేదు, నాకు ములాఖాత్ ఇవ్వట్లేదు. ఇదిగో ఆధార్ కార్డు పట్టుకొని నిలబడుకున్నాను. అంత సీన్ ఉంటే నేను పేరెంట్ తెచ్చుకుంటానండి. నేను చెప్పేది వినండి. అంటే జీవిత ఖైదు పడిన ఒక బహుశా మర్డర్ కేసులో అనుకుంటా ఆయనకి జీవిత ఖైదు పడింది. ఒక జీవిత ఖైదుతో మీకేంటి సంబంధం అని బేసిక్ గా ఆయన ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు మీరు? నా భర్త చనిపోయాడండి. చనిపోయిన భర్త వాయిస్ ఆయన వాయిస్ ఒకేలా మ్యాచ్ అవడంతో నేను నేనే మ్యారేజ్ ప్రపోజల్ పెట్టానండి. వాళ్ళ ఇంట్లో గానీ మా ఇంట్లో గానీ కూడా ఒప్పుకో ఉన్నారు. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకొని పెరోల్ మీద వచ్చిన తర్వాత పెళ్లి చేయాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు నిర్ణయించి కార్డులు కూడా ఇచ్చేసారండి. కార్డులు కూడా అందరు బంధువులకి ఇచ్చుకున్నారు. అంటే చనిపోయిన మీ భర్త గొంతు ఆయన గొంతు ఒకేలా ఉంటుందండి. బిగ్ టీవీ తరపున అవునండి, బిగ్ టీవీ తరపున నేను ఒకటి అడుగుతున్నానండి. ఇప్పుడు మౌనంగా ఉన్నటువంటి అందరు కూడా అధికారులు అయితే ఏమి, పోలీసులు అయితే ఏమి, మిగతా పొలిటీషియన్స్ అయితే ఏమి, ఒక ఆడపిల్ల మీద ఇన్ని వస్తున్నాయి వార్తలు. అమ్మాయికి నిజంగా ఎంత సీన్ ఉంది లేదనేది వాస్తవాలు అనేవి ఈ పత్రికలలో ప్రచురించడం లేదు. పాప మా అమ్మాయి పరిస్థితి ఏందని ఒకరు కూడా నిజంగానే ఒక నిమిషం నేను ఈ ఒక్క లైన్ చెప్పనివ్వండి. నిజంగానే నాకు అంత సీన్ ఉంటాయండి. వైసీపీ గవర్నమెంట్ 2023లో జీవో నంబర్ 58 తెచ్చిందండి. ఆ 58 ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఆపేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ జీవో ఇంప్లిమెంటేషన్ అయితే 300 మంది పైగా, అంటే అప్పట్లో దాదాపుగా ఇప్పుడైతే 500 మందికి పైగా ప్రిజనర్స్ అందరూ కూడా వాళ్ళ సత్ప్రవర్తన కలిగిన లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళ బయటకు వదిలితే కుటుంబాలతో కలిసి మనుషుల్లాగా జీవిస్తారండి. అది తుంగలో తొక్కేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వకపోయినా, సుప్రీంకోర్టు ఎక్కడ రిటర్న్ గా చెప్పకపోయినా వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చాక కొంతమంది అధికారులు, నేను గవర్నమెంట్ అనడం లేదండి, కొంతమంది అధికారులు గవర్నమెంట్ కి చెడ్డ పేరు తేవడానికి జీవోఎంఎస్ నంబర్ 71 తీసుకొచ్చారు. దాని మీద పోరాడండి ఎంటైర్ మీడియా మొత్తం. దాని మీద మీరు పోరాటం చేయండి. మా పేరు రద్దు చేయడం కదా, ఆంధ్రజ్యోతికి నేను సవాల్ విసురుతున్నానండి. జీవో నంబర్ 71 ఈ సుప్రీంకోర్టు ఎక్కడ రిటర్న్ గా చెప్పింది అని మీరు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తూ మీ మెయిన్ పేపర్ లో రాయండి. 45 లక్షలు 50 లక్షలు ఇస్తే గానీ రాయరటండి మెయిన్ పేపర్ లో. నా గురించి ఎందుకు అనవసరంగా టైం వేస్ట్? 500 మంది ప్రిజనర్ జీవితాల్లో మీరు వెలుగులు నింపుల వాళ్ళు అవుతారు. జీవోఎంఎస్ నంబర్ 71 మీకు దమ్ము ఉంటే రద్దు చేయమని అడగండి. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను ఏబిఎన్ వాళ్ళకి, ఆంధ్రజ్యోతి వాళ్ళకి. ఇది వేసిన మీడియా వాళ్ళందరూ కూడా జీవోఎంఎస్ నంబర్ 71 ఎవరు చెప్తే తీసుకొచ్చారు? గవర్నమెంట్ కి ఎందుకు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా అట్లాంటి జీవో తీసుకొచ్చారు? ప్రిజనర్స్ అందరూ మీకు ఏం అన్యాయం చేశారు అనేది ఆ యొక్క జీవోఎస్ నంబర్ 71 తీసుకొచ్చిన అధికారుల్ని, జైల్ డిపార్ట్మెంట్ ని, ఇంకొక డిపార్ట్మెంట్ ని అడగండి. మీకు దమ్ముంటే జీవోఎస్ నంబర్ 71 రద్దు చేయండి. ఏబిఎన్ లోగోని వాళ్ళ ఆంధ్రజ్యోతి పేపర్ ని ప్రిజనర్స్ కుటుంబాలన్నిటికీ డైలీ నేనే వాళ్ళకి వేయమని చెప్పి నేనే తీసుకెళ్లి ప్రమోషన్ ఇస్తాను. వాళ్ళ పూజ గదుల్లో మీ యొక్క లోగో పెట్టిస్తాను, పూజలు చేస్తారు రోజు. అరుణ్ గారు, మీ ఆవేదన నాకు అర్థమవుతుంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, వన్ సైడెడ్ గానే టెలికాస్ట్ చేస్తున్నారు, కనీసం నా వాదన కూడా వినట్లేదని. ఇవాళ బిగ్ టీవీ తరఫున మేము చేస్తున్నది అదే. అందుకనే మీరు కోవూరు నుంచి బయలుదేరి నుంచి అప్పటి నుంచి ఇక్కడ జైలు దగ్గరికి వచ్చే వరకు మా రిపోర్టర్ సురేంద్ర మీకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. ఎందుకు అంటే మీ వాయిస్ వినిపించాలండి. నిన్న కూడా మీ ఇంటికి రావడానికి మీలాగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే, మీలాగా చేసే వాళ్ళు ఉంటే ఏ ఛానల్ కైనా నేను సపోర్ట్ చేస్తానండి. నా బాధ, నా ఆవేదనే కాదు, ప్రిజనర్స్ కి జరుగుతున్న అన్యాయాలు కూడా చూస్తాను. నేను గవర్నమెంట్ ఎప్పుడు నిందించలేదండి. ఎందుకంటే నేను అటు వైసీపీ ఇటు టీడీపీ పార్టీని ఇంక్లూడ్ చేయట్లేదండి. నేను నలుగురు కోసం మంచి కోరుకునేదాన్ని. ఏ ఆడపిల్ల కూడా ఒక ప్రిజనర్ ని పెళ్లి చేసుకోవాలనుకోదండి. అప్పుడే నా మనసు ఏంటనేది మీడియా మొత్తం మీరు అర్థం చేసుకోవాలి. ప్రిజనర్స్ కి అన్యాయం చేసే జీవో మీద ఏ ఛానల్ అయినా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఏ ఛానల్ అయినా సరే జీవోఎంఎస్ నంబర్ 71 మీద మీరు పోరాటం చేసి రద్దు చేయండి. నేను మీకు రుణపడి ఉంటాను. ఆ జీవోఎంఎస్ నంబర్ 71 వచ్చిన తర్వాత ప్రిజనర్స్ కుటుంబాలన్నీ కూడా